it. So my dear friends, లక్షలాది మంది దేవుళ్ళు, కోటాను కోట్ల మంది దేవుళ్ళు, అంటే ముక్కోటి దేవతలు అంటాం మనం. ఆ ముక్కోటి దేవతలు వస్తారు, పెడతారు. కానీ వారందరికీ మూలం మీరే. వారందరికీ మూలం మీరే. మీరు అన్నిటికీ అతీతంగా వెళ్ళాలి, కానీ మీ మూలం నుంచి మీరు కాదు. మీరు మూలంలోనే ఉన్నారు. అన్నిటికీ అతీతంగా వెళ్ళాలనుకుంటారు. మీ మూలంతో మీరు కలిసి ఉండండి. మీకు పదము తెలుసు, ఇంకా వేరేది అవసరం లేదు. అంచేత ఆ పదము నుంచి కూడా విడుదలైపోవాలి. ఒక వర్డ్, ఆ వర్డ్ నుంచి కూడా విడుదలైపోవాలి. ఎందుకంటే అన్ని మాటలకు అతీతమైన స్థితికి మనం చేరుకుంటాం ధ్యానంలో. మాటకేమి ఫలము, మనసు నిలుప ఫలము. అలా మనసు నిలిపే సత్యం వైపుకి మనం వెళ్తూ ఉంటాం. నేను ఉన్నాను అనే సెన్స్ లేదనుకుందాం. అప్పుడు గాడ్ ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు? ఆయన, ఆ దైవము ఎలా ఉన్నాడు అంటే స్వయం ప్రకాశిక రూపంలో ఉన్నాడు. ఆ స్వయం ప్రకాశిక రూపమే నా చైతన్యం. ఆయన స్వయం ప్రకాశికంగా ఉన్నాడు దేవుడు. ఆ స్వయం ప్రకాశిక రూపమే నా చైతన్యం. నీకు కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి. దానికి అనుగుణంగా నీ ప్రవర్తన ఉంటుంది. ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటావు. ఏమి విన్నాను నేను, ఏమి ఇష్టాలున్నాయి, ఏమి అయిష్టాలున్నాయి, అయిష్టాలన్నీ పోతున్నాయా అని అనుకుంటూ ఉంటావు. సపోజ్ నేను ఎంతవరకు అయితే ఈ శరీరం యొక్క సత్తాన్ని నేను స్వీకరిస్తున్నానో, ఆ శరీరం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క జ్యూస్ వస్తుందో, దాన్ని నేను తాకుతున్నానో, అప్పుడు శ్వాస కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఆ జీవసారం ఉన్నంత వరకు ఆ యొక్క శ్వాస కంటిన్యూ అవుతుంది. కానీ మీరేమి దిగులు పడుతూ ఉంటారు. మీ గురించి మీరు చాలా దిగులు పడుతుంటారు. మిమ్మల్ని ముందే మీ తల్లిదండ్రులను చూశారా? మీ తల్లిదండ్రులు మీరు చూశారా? ముందే మీరు పుట్టక మునిపే మీ తల్లిదండ్రులను చూశారా? ఎవరు మీకు ఆ యొక్క శ్వాసనిచ్చింది ఎవరు? ఆ గాలినిచ్చింది ఎవరు? ఆ నీటినిచ్చింది ఎవరు? ఆహారాన్ని ఇచ్చింది ఎవరు? ఈ శరీరం ఎదిగే దానికోసం ఎవరు చేశారు? ఈ శరీరం ఎలా ఎదుగుతుంది? ఈ శరీరం అన్నంతో ఉంది. శరీరం అనేది ఒక ఫుడ్. దేనికి? ఆ చైతన్యానికి, మన లోపల ఉన్న ఆ చైతన్యానికి. ఆధ్యాత్మికంగా అనేక రిచువల్స్ చేస్తూ ఉంటాం. స్పిరిచువల్ రిచువల్స్ అంటే అనేక కర్మకాండాలు చేస్తూ ఉంటారు. అది ఎంతో పనిష్మెంట్ గా కూడా ఉంటాయి, ఒక్కొక్కసారి చాలా కఠినంగా కూడా ఉంటాయి. కానీ జ్ఞాని యొక్క మనసులో ఎటువంటి సంకల్పాలు ఉండవు. జ్ఞాని యొక్క మనసులో ఎటువంటి సంకల్పాలు ఉండవు. మీరు అంటూ ఉంటారు ఆ నాలెడ్జ్ కావాలని. అప్పుడు ఏం జరుగుతుంది? సపోజ్ యానిమల్స్ని చూడండి, బర్డ్స్ని చూడండి, ఆ యొక్క జంతువులను చూడండి, పక్షులను చూడండి, ఆ యొక్క క్రిమి కీటకాలను చూడండి. అవన్నీ మీ నుంచే సృష్టింపబడ్డాయి. ఇది అవగాహన చేసుకోండి. అలాంటప్పుడు మీరే ప్రపంచం, మీ నుంచే ఈ ప్రపంచం అంతా సృష్టింపబడింది. అలాంటి ఈ ప్రపంచాన్ని మీరు ప్రేమించాల్సిన అవసరం లేదా? ఈ మొత్తం ప్రపంచం అంతా మీ నుంచే సృష్టింపబడింది. సో ఎరుకతో ఉండండి. ఈ సకల సృష్టి మీ నుంచే సృష్టింపబడింది. ఈ యొక్క పశువులు, పక్షులు,
ఈ క్రిమికీటకాదులు అన్నీ కూడా మీ నుంచే సృష్టింపబడ్డాయి. దీన్ని అవగాహన చేసుకోండి. ఈ ప్రపంచం అంతా మీరే సృష్టించారు. మీరే ఈ ప్రపంచము. దాన్ని ప్రేమించాల్సిన అవసరం లేదా? మీకు తెలియవలసింది మీకు అక్కర్లేనివన్నీ మీరు తెలుసుకుంటున్నారు. మీకు అక్కర్లేనివి ఏది అవసరం లేదో అవన్నీ వాటి గురించి మీరు తెలుసుకుంటూ ఉన్నారు. మూలంలోనే ఆ ద్వంద్వాలు పెట్టుకుంటూ ఉన్నారు. మీ ఉనికిలోనే ద్వంద్వాలు పెట్టుకుంటూ ఉన్నారు. మీరు వాటి నుంచి ఎప్పుడు విడుదలవుతారు? నేను బతకాలి అనే కోరిక కూడా మీ లోపల బాగా గట్టిగా ఉంటుంది. దాని నుంచి ఎప్పుడు బయటకు వచ్చేస్తారు? అసలు నేను బతకడం ఏంటి? ఎప్పుడు ఎటర్నల్ బీయింగ్ అన్న సత్యం తెలియనప్పుడు నేను బ్రతకాలి అనేటువంటి ఆ కోరిక కూడా అది ఒక బానిసత్వమే అవుతుంది. అప్పుడు మీ ఒక అనుభవం, మీ బీయింగ్నెస్ అనుభవం కూడా సత్యం కాదు. సత్యం కింద అంటే మీరు ఉన్నారు, కానీ మీరు ఏమి ఎక్కువ కాలం బతకాలి అని అనుకుంటున్నప్పుడు మీ ఉనికికి మూలమే లేదు. ఆ ఉనికి యొక్క అనుభవం ఎందుకు పనికిరాదు. నేను విన్న మాటలు వినడం మీరు మాటలు చెప్తూ ఉంటారు, కొన్ని మాటలు విని మాట్లాడుతూ ఉంటారు, వాటికి మీ అర్థం ఇస్తూ ఉంటారు. అంటే వాస్తవాన్ని మీరు గ్రహిస్తున్నారా లేదా తెలియదు. మీరు జీవభావంతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అది తెలిసిన వాడు ఏం చెప్తాడు? శివుడు చెప్తాడు. సత్యం తెలుసుకున్నవాడు శివుడు. జీవుడు శివుడు అని అనేక పేర్లు ఉంటాయి ఆ ఒక్కడికే. ఆ జీవుడే ఆ శివుడు, ఆ శివుడే ఆ జీవుడు. ఒకే వ్యక్తి, ఒకే వస్తువు అనేక పేర్లతో పిలువబడుతూ ఉన్నాడు. నువ్వు శివుడిగా ఉంటే నువ్వు స్వచ్ఛమైన జ్ఞానంతో ఉన్నట్టు. శివుడు యాజ్ ఏ శివుడు యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నాడు? స్వచ్ఛమైన జ్ఞానంతో ఉన్నాడు. ఆ ప్రాణమే ఎనర్జీ. ఆ శ్వాస, ఆ ప్రాణము లోపల ఉంది, అది ఎనర్జీ. ఎప్పుడైతే ఈ శక్తి మీ నుంచి వెళ్ళిపోయిందో శివుడు ఏం కంప్లైంట్ చెప్పడు. శరీరం నుంచి శక్తి వెళ్ళిపోయినంత మాత్రాన శివుడు కంప్లైంట్ చెప్పడు. ఎందుకంటే జీవుడు శివుడు అనేవి పేర్లు మాత్రమే. జీవుడు శివుడు అనేది ఎందుకు? శివుడు ఒక్కడే ఉన్నాడు. పేర్లు ఒకటే, ఉన్నది ఒకటే, పేరు మాత్రమే. 2 పేర్లు పెట్టుకున్నాడు, కానీ ఉన్నది ఒకటే, శివుడు ఒక్కడే ఉన్నాడు. మరి ఈ పేర్ల యొక్క వైనం చూడండి. పేర్లకు అతీతంగా మీ యొక్క స్వభావం ఉంది. శివుడికి ఏ ఐడెంటిటీ లేదు, కేవలం స్వచ్ఛమైన చైతన్యం తప్ప. మీరు ఒక ప్యూర్ కాన్షియస్ గా ఉన్నారు. మీరు కేవల శుద్ధ చైతన్యంగా ఉన్నారు. ఆ శుద్ధ చైతన్యమే శివుడు. నేను అనే తత్వం లేదు అక్కడ. ఆయనకి నేను అనే తత్వం లేదు. రిలేషన్షిప్ కావాలంటే జీవభావం కలిగి ఉంటాడు. శివుడు మీ అవగాహన కంటే ముందే ఉన్నాడు. మీకు తెలియడం కంటే ముందే ఉన్నాడు. నేను శరీరం అనే భావనలో ఉన్నా, మీరు శరీరం అనే భావన తెలియడం కంటే ముందే ఆ శివుడు ఉన్నాడు. తెలిసిన తర్వాత కొన్ని లక్షల శరీరాలు, కోట్ల శరీరాలు ధరిస్తూ పోతూ ఉంటారు. అన్నీ మీవే, అన్నీ మీవే. ఎన్ని శరీరాలు అయితే ఉన్నాయో అన్ని శరీరాలు మీవే. ఎందుకంటే మీరే ఆ శివుడు కాబట్టి. ఎవరైతే ఈ సత్యాన్ని వింటారో వారికి బంధం లేదు. గుర్తిస్తారో, అవగాహన చేసుకుంటారో వారు ఎప్పుడు స్వేచ్ఛగానే ఉన్నారు.
అలాంటప్పుడు నేను ఏ బంధంలో ఉన్నాను, విడుదల ఎప్పుడు అవుతాను, మోక్షం ఎప్పుడు వస్తుంది అనేది లేదు. నో నీడ్ టు ట్రై అండ్ ఫ్రీ ఇట్. ఎందుకు ఈ స్వేచ్ఛగా ఉండడమే, అంతేగాని స్వేచ్ఛ ఎక్కడుంది ఎక్కడ లేదు. నువ్వు ఉన్నదే స్వేచ్ఛలో ఉన్నావు. అది ఎక్కడున్న వైభవం. జీవుడు, శివుడు అనేవి పేర్లు మాత్రమే. జీవుడు, శివుడు అనేవి ఎందుకున్నాయి ఆ పేర్లు అంటే, కేవలం శివుడు ఉండడం వల్లనే ఆ పేర్లు వచ్చినాయి. కేవలం ఉన్నది ఒక్కడే, శివ ఎలోన్. ఆ శివుడు ఒక్కడే ఉన్నాడు. ఈ పేర్ల కంటే ముందే నీ యొక్క సహజ స్వభావం ఉంది, నీ సత్యస్థితి ఉంది. నీ పేర్ల కంటే ముందే ఉంది. నీ యొక్క శుద్ధ చైతన్యం తప్ప వేరేదేది ఆ శివుడిని ఐడెంటిఫై చేయలేము. కేవలం నువ్వు శుద్ధ చైతన్యమే, ఆ శుద్ధ చైతన్యమే శివుడు. నేను అనే తత్వం లేనివాడు. కేవలం ఈ నాటకం వేయడం కోసమే ఉనికిగా జీవస్థితిలో ఉన్నాడు అనిపిస్తాడంతే. ఈ అవగాహనకు ముందే ఆ శివుడు ఉన్నాడు. నేను శరీరము అని నువ్వు అంటున్నావే, అది దానికంటే ముందే ఉన్నాడు ఆ శివుడు. ఈ విషయం తెలియక ముందే ఉన్నాడు. ఏ విషయం? ఐ ఆమ్ ద బాడీ, నేను శరీరాన్ని అనుకుంటున్నావు కదా, దానికంటే ముందే ఉన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఎలా ఉంది? అప్పుడు ఏమనిపిస్తుంది? ఎన్ని కోటాను కోట్ల శరీరాలు ఉన్నాయో అన్ని నేనే, అన్ని నావే. ఇది అద్భుతమైన స్థితి. ఎవరైతే ఈ విషయాలు వింటూ ఉంటారో వారికి బంధం లేదు. ఈ విషయాన్ని, జ్ఞానాన్ని స్వీకరించిన వారు, అవగాహన చేసుకున్న వారికి ఇంకా అలాంటప్పుడు నాకు బంధం నుంచి ముక్తి కావాలి అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఆల్రెడీ ముక్త పురుషుడవే, నువ్వు ముక్తిలోనే ఉన్నావు. యు ఆర్ ఆల్రెడీ ఎన్లైటెన్. కొత్తగా ఎన్లైటెన్ అయ్యేది లేదు. ఇవన్నీ కేవలం ధ్యానం ద్వారానే, మెడిటేషన్ ద్వారానే తెలుస్తుంది. ముక్కోటి దేవతలు వస్తారు, పోతారు. వారన్నిటికీ మూలం నువ్వే. నువ్వు అన్నిటిని దాటి వెళ్ళాలనుకుంటున్నావు, కానీ నీ మూలం నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు? నీ మూలంతో నువ్వు ఉండు, నీ సహజస్థితిలో నువ్వు ఉండు. మాటలన్నిటికంటే అతీతమైన స్థితి ఆ మౌన స్థితిలో, ఆ యొక్క శూన్య స్థితిలో, ఆ జీరో స్టేట్ లో ఉండు. ఈ నేను అనేది లేని ఆ యొక్క స్థితి, ఈ నేను అనేది లేకపోతే దేవుడు ఎక్కడున్నాడు? స్వయం ప్రకాశకమైన చైతన్యమే దేవుడు. నీకు అయిష్టాలతో ప్రవర్తిస్తుంటావు. ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉండొచ్చు, మనం వినొచ్చు, కానీ తర్వాత మన పరుగులు తీస్తూనే ఉంటాము, ఇక్కడ అక్కడ అయిష్టాల గురించి. కానీ సత్యంతో జీవిస్తే ఈ మాటలు విన్న తర్వాత అయిష్టాలు అన్నిటినీ అధిగమిస్తావు. నీ శరీరం అనే జీవరసాన్ని తీసుకుని ఆ శ్వాస అక్కడ నడుస్తుంది. నువ్వు నీ గురించి దిగులు పడుతూ ఉంటావు, కానీ నీ గురించి నువ్వు దిగులు పడక మునుపే నువ్వు నీ తల్లిదండ్రులను చూసావా? నీ తల్లిదండ్రులు నిన్ను చూడక మునిపే నిన్ను చూసావా? అసలు ఈ గాలి ఇచ్చింది ఎవరు? ఈ పంచభూతాలన్నీ వ్యవహారం, ఈ గాలి, నీరు, షెల్టరు, తల్లిదండ్రులను ఇచ్చింది ఎవరు? ఈ శరీరాన్ని తయారు చేసింది? ఈ శరీరం అన్నంతో తయారైంది. ఏ ఆహారం తీసుకుంటావో అదే చైతన్యంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఏవో కర్మకాండాలు పనిష్మెంట్ గా ఉండకూడదు, కానీ ఉంటాయి, కొన్ని ఇవ్వబడతాయి. కానీ జ్ఞానికి సంకల్పాలు లేవు.
మనకి సంకల్పాలు కావాలి. నాకు అలా ఉన్నాను, ఇలా ఉన్నాను అనేటువంటి సంకల్పాలు కావాలి. నాకు ఆ జ్ఞానం కావాలంటావు. ఏం జరుగుతుంది? ఎటువంటి జ్ఞానము? మొత్తం వీటన్నిటిని సృష్టించింది నీవే, ఈ ప్రపంచాన్ని సృష్టించింది నీవే, ఈ పక్షుల్ని సృష్టించింది నీవే, జంతువులను సృష్టించింది నీవే, ఈ క్రిమికీటకాలను సృష్టించింది నీవే. నీ నుంచి అన్ని ఉత్పన్నమైనాయి. దీన్ని అవగాహన చేసుకుంటే చాలు. దేన్ని ద్వేషిస్తావు ఈ ప్రపంచంలో? అంతా నీ సృష్టి. 10,000 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి జ్ఞానం ఇది. ఎన్నో ఇతిహాసాల నుంచి ఆ యొక్క సారం ఇది. అంటే ఆ జ్ఞానం ఎప్పుడూ ఉంది, ఇప్పుడేదో కొత్తగా వచ్చిందే కాదు. కానీ దాన్ని వెలుగులోకి తెచ్చారు, అప్పుడే తెచ్చారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచే తెచ్చారు. ద్వంద్వాలు లేవు, ద్వంద్వాలను అధిగమిస్తావు. నీ ఉనికి నుంచే వాటన్నిటిని అధిగమిస్తావు. అన్ని కోరికలను తీసివేయి, బతకాలనే కోరిక కూడా తీసివేయి. అలా బతకాలని కోరిక పెట్టుకుంటమే బంధం. ఆ బంధంలో ఉండటమే నీ ఉనికి కూడా నిజం కానటువంటి స్థితి అవుతుంది. ప్రతి పదానికి మీనింగ్ ఉంటుంది. నీ స్వ మీనింగ్ ఇస్తావు, జీవభావంతో ఇస్తావు. అప్పుడేమి? కానీ నువ్వు శివుడివి, జీవుడు కాదు శివుడివి. పేర్లు జీవుడన్నా శివుడన్నా ఒకటే, కానీ జీవభావంతో వృద్ధిక్షయాలకు లోనవుతున్నావు. చావు భయం పట్టుకుంది. ఈ ప్రాణం వదిలిస్తే శివుడు ఏమైనా కంప్లైంట్ చేస్తున్నాడా? అయ్యో నా ప్రాణం పోయిందన్నాడా? లేదు. సో ఇలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం మనమే ఈ ప్రపంచాన్నంతా, నిన్న ఈవినింగ్ సెషన్లో, మనకు రాత్రి 9 గంటల సెషన్లో రామ్తాలో చెప్పుకున్న జ్ఞానమే మళ్ళీ ఇక్కడ కోయిన్సిడెన్స్ వచ్చింది. ప్రభాత సూర్యుడిని సృష్టించింది మనమే, ఈ మొత్తం విశ్వాన్నంతా సృష్టించింది మనమే ఆ సాక్షాత్తు దేవుడు అని ఏ విధంగా రామ్తాలో క్లాసులో మనం రాత్రి 9 గంటల సెషన్లో చెప్పుకున్నాము. అది కోయిన్సిడెన్స్ తో మన నుంచి అన్ని సృష్టింపబడ్డాయి. ఈ సత్యం తెలుసుకోండి. మీరు ఎప్పటికీ ఉండేవారే, మీరే ఆ శివుడు అన్న విషయాన్ని నిసర్గదత్ మహారాజ్ గారి ద్వారా నిరూపణలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.